వనప్రస్థ ఆరోగ్యశ్రీ. సో మనకి ఈ రోజు ఇక్కడ మెయింటైన్ చేసే ఒక సూపర్వైజర్ చేస్తున్నారు. ఇక్కడ ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళందరినీ ఎలా కేర్ తీసుకుంటున్నారు. అండ్ మనం ఇప్పుడు ఫౌంటైన్ ముందు కూడా కూర్చున్నాము. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని అయితే సూపర్వైజర్ అయితే క్లియర్ గా చెప్పగలరు మిగతా వాళ్ళందరికంటే. సో తనైతే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? వంశీ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం అండి మాది. ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? 2 years అవుతుందండి. ఓకే అండి. సో మీ యొక్క బాధ్యతలు ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ నేను సూపర్వైజర్ అనమాట. ఇక్కడ అన్ని పనులు చూసుకుంటా. అంటే వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అన్ని టైం చేస్తున్నారా లేదా అనేది అన్ని చూసుకుంటా. నాకు పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ టైం అన్ని తింటున్నారా లేదా అనేది మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, ఏజ్ లిమిట్ లో ఉన్నారు ఇక్కడ అందరూ? ఉన్నారండి, 70-90 వరకు ఉన్నారండి. 90 years వరకు చాలా మంది ఉన్నారు. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఉన్నారా, లేకపోతే అనారోగ్యంతో ఉన్న వృద్ధులు కూడా ఇక్కడ ఉన్నారా? ఉన్నారండి, అనారోగ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా మంది కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇక్కడికి వచ్చి పీస్ఫుల్ గా ఉందామని చెప్పేసి మా మధ్యలో ఉంటారు అనమాట. వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ, హ్యాపీగా ఉంటున్నారని అనుకుంటున్నాను. హ్యాపీగా ఉంటారు కూడా. ఓకే అండి. సో అంటే వాళ్ళకి అనారోగ్యం విషయంలో మీరు ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు వాళ్ళకి? అంటే మేడం, వాళ్ళకి అనారోగ్యం అంటే మామూలు టాబ్లెట్స్ వాడదాం కదా. మీరే చూపిస్తారా డాక్టర్ కి, లేకపోతే బయట నుంచి వాళ్ళు ఎవరైనా వాళ్ళ? లేదండి, మేమే చూపిస్తాం అండి. వాళ్ళకి హెల్త్ వాళ్ళే మాకు చెప్పారు కదా, మేము కూడా చూసుకుంటాం. సార్ ఉన్నారు, అన్ని చూసుకుంటారు. మేము బయట నుంచి డాక్టర్ పిలిపిస్తాం అనమాట. డాక్టర్ గారు వస్తారు, చూస్తారు. ఇక ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాల్సి వస్తే మేము తీసుకెళ్తాం హాస్పిటల్ కి. వాళ్ళు వచ్చే వరకు కూడా మేము వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మేము బయటకు వచ్చేస్తాం అనమాట. వాళ్ళని అలా వదిలేసి మేము అలా ఉండం అనమాట. వాళ్ళే రావాలి, వాళ్ళే చూపించాలి అంటే వాళ్ళకి కుదరదు కదా. వాళ్ళు వేరే దేశాల్లో ఉండొచ్చు, లేదంటే వేరే వర్క్ లో ఉండొచ్చు. వీళ్ళకి వెళ్తే బాగాలేకపోతే వాళ్ళే రావాలి, వాళ్ళే చూపించడానికి కుదరదు కదా. సో మేమే దగ్గరుండి, మా సార్ చెప్తారు ఏం చేయాలి ఏంటనేది. మేమే దగ్గరుండి అన్ని చూపించి వాళ్ళు వచ్చాక వాళ్ళకి అప్పచెప్పి మేము బయటకు వస్తాం అనమాట. ఓకే అండి. అంటే ఎవ్రీ టైం వాళ్ళ దగ్గరే ఉండాలి కాబట్టి మీ షెల్టర్ కూడా మేబీ ఇక్కడే మేడం, అన్ని ఇక్కడే మేడం. మా దగ్గర ఉండే వర్కర్స్ కూడా మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళిపోయేది కాదనమాట. ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే అందరూ ఓల్డ్ ఏజ్ పర్సన్స్, వాళ్ళకి ఏ టైంలో ఎలా ఉంటుందని ఈరోజు చెప్పలేము కదా. సో అందువల్ల ఇక్కడ ఉండే అందరూ కూడా ఇక్కడే ఉంటారు. మా సార్ కానీ, నేను కూడా, సిస్టర్ కానీ, వర్కర్స్ కూడా అందరూ ఇక్కడే ఉంటారు అనమాట. ఎనీ టైం మేము అందుబాటులో ఉంటాం. మాకు కాల్ చేస్తారు. మా రూమ్ లో బిల్స్ ఉంటాయి అనమాట. ఎవరికన్నా ఇబ్బంది అయితే మాకు బిల్ కొట్టేస్తారు, మాకు రూమ్ కానీ వచ్చేస్తాయి. అది మేము ఏమన్నా చూసుకొని ఒకవేళ నేను పడుకుంటాం మేము మొత్తం కష్టపడి. అంటే కొంతమంది లేవలేని పరిస్థితిలో ఉంటారు, బెల్ కొట్టి ఇబ్బంది కూడా పక్కన బెంచ్ మీద బెల్ ఉంటుంది మేడం. అంటే వాళ్ళకి అటెండర్స్ ఎవరైనా ఉంటారు మేడం, ఎనీ టైం ఉంటారు. ఇప్పుడు ఏంటంటే రూమ్స్ పక్కనే మళ్ళీ వర్కర్స్ రూమ్ కూడా ఉంటుంది అనమాట. కొంచెం సౌండ్ అయినా కానీ వినపడే అంతా మేము పెట్టుకున్నాం అనమాట. సో ఏంటంటే ఒకళ్ళు మాకు వినపడపోయినా కానీ, ఒకళ్ళు మేము పడుకున్నా అంటే మీకు మొత్తం కష్టపడుతుంది అంటే కొంచెం పనులు ఉంటాం, బాగా చూడ పడుకున్నా కానీ మా సార్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఒకవేళ మేము అందుబాటులో ఉన్నా లేకపోయినా మా సార్ మాకు కాల్ చేసి మమ్మల్ని తిట్టైనా సరే మాతో పని చేపిస్తారు. వాళ్ళకి మా సార్ కావాల్సింది ఏంటమ్మా అంటే వాళ్ళు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. అలా వాళ్ళే మంచిగా ఉండాలి, వర్కర్స్ మంచిగా ఉండాలి ఏం లేదనమాట. అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉంటే ఇక్కడ వర్క్ మంచిగా జరిగిద్దని చెప్పేసి మా సార్ వేసిన అనమాట. సో అందుకనే మెయిన్ గా మీకు వారు ఎలాంటి జాగ్రత్తలు ఓల్డ్ ఏజ్ వాళ్ళతో ఉండాలి అని మీ సార్ మీకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఒకటంటే నా ఏజ్ అంటే నా చిన్న ఏజ్, నాది ఊరికే కోపం వచ్చేస్తుంది. సో వాళ్ళు పెట్టే అంటే మామూలుగా వాళ్ళు మాట్లాడతారు ఏజ్ పర్సన్. సో నాకంటే ఎలా ఓపిక ఉండాలని నేర్పించారు సార్. అది నువ్వు ఇక్కడికి వచ్చాక నేను బాగా నేర్చుకున్నది. నేను ఫస్ట్ బాగా చిరాకు పడేవాళ్ళం. అంటే చిరాకు అంటే ఉంటది కదా, ఏజ్ అలాంటిది కదా. సో చాలా కోపపడేవాడిని. కాకపోతే సార్ ని చూసిన తర్వాత ఆ సార్ మాటల వల్ల నేను చాలా మారిపోయాను అనమాట. ఓపిక ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళకి బాధలు ఉంటాయి, ఇంట్లో ఉండలేక, ఇంట్లో సంథింగ్ ఏదో ఉంటాయి కదా వాళ్ళ బాధలు. సో వాళ్ళ బాధ కూడా ఎవరు వినలేకపోతే వాళ్ళు మనసులో ఉంచుకుంటారు కదా. సో అలా అని చెప్పేసి మేము వినటం అని పట్టించుకోవడం చేస్తాం అనమాట. ఓకే. సో నేను ఇందాక ఫుడ్ కూడా తిన్నానండి. సో ఇక్కడ నేచురల్ గా కూడా పండిస్తున్నారు అంటారు, అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏంటంటే మేడం, వాటికి మందులు ఎక్కువ ఏమన్నట. మన దగ్గర ఆవు పేడ ఎరువులు ఉంటాయి కదా, సో అవే వేస్తాం, ఎక్కువ అవే వేస్తాం. అండ్ వాటికి మా తోటమలన్నీ చూసుకుంటాం మంచిగా. ఓకే. సో ఈ ఫౌంటైన్ గురించి ఈ రోజే ఫిష్ తెచ్చి వేశారు, అది నేను చూసాను కదా. సో దీనికి కారణం ఏంటి మరి, ఎందుకు తీసుకొచ్చారు ఫిష్? ఎందుకంటే ఇందాక మీరు చూసారు మీ ఫేస్ లో గ్లో పడుతుంది నాకు, అంటే చాలా నచ్చింది మీకు అది. సో ఇక్కడ ఏంటంటే
ఒక వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళ పిల్లలు కూడా అంటే వాళ్ళ మనవాళ్ళు కూడా వస్తారు అనమాట. వాళ్ళు చూస్తే ఏమన్నా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతాయి అనమాట, చాలా నచ్చుతాయి వాళ్ళకి. ఇక్కడ ఉన్న డక్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి బాగా నచ్చుతాయి అనమాట. వాళ్ళంటే వీక్ వచ్చిందంటే అసలు వీకెండ్ వచ్చిందంటే వాళ్ళ నాన్నలు వద్దన్న వాళ్ళ అమ్మ నాన్నలు వద్దన్న పిల్లలు వస్తారనమాట వాళ్ళ కోసం. సో వాళ్ళు వచ్చి ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఈ గార్డెన్ లో. ఒక 1 acre అయితే పబ్లిక్ కోసం కూడా ఉందని చెప్పారు, ఇదేనా ప్లేస్? ఇదే మేడం. ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ మేము 1 hour తీసుకొస్తాం అనమాట. వాళ్ళకి ఎప్పుడు రూమ్ లో ఉండి ఏదో ఆలోచనలో ఎలాంటి ఫీలింగ్ రాకుండా ఏం చేస్తామంటే మార్నింగ్ ఒక 1 hour ఈవినింగ్ ఒక 1 hour మేము తీసుకొస్తాం గార్డెన్ లో తీసుకొస్తాం అనమాట. తీసుకొచ్చి అందరిని అలా కూర్చోబెట్టి మాట్లాడిస్తాం. ఓకే అండి. మామూలుగా చాలా మందికి తెలుసో తెలీదో, మనకైతే ఇక్కడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందని తెలుసు. సో మనం దీన్ని ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి? ఒకవేళ వేరే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇక్కడ రావాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఏమన్నా ఉన్నాయా అట్లా రూల్స్ అంటే ఏముండవు మేడం, వాళ్ళు ఏంటంటే రావచ్చు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మొత్తం మోత్తకు దూరం వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు ఉండిపోయారు, మీరు మీ పిల్లలు కూడా ఇక్కడ చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి అట్లా చెప్పడం వల్ల ఇప్పుడు మాకు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరూ అలా వచ్చిన వాళ్ళే. ఇలా ఇవన్నీ ఏం లేవు అనమాట, ప్రమోషన్స్ అలాంటివి ఏం లేవు మా దగ్గర కూడా ఎక్కువ ఇప్పటి వరకు కూడా. ఓకే. సో అందరితో పాటు ఫుడ్ మీకు సేమ్ గా సేమ్ మేడం, వాళ్ళకి వేరే మాకు వేరే అంత ఏం లేదనమాట. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఫుడ్ కూడా 3 రకాలు ఉంటాయి అనమాట. ఏంటంటే కొంతమంది పళ్ళు అంటే కొంతమంది ఎక్కువ నవ్వలేరు కదా, సో వాళ్ళకి కొంచెం మెత్తగా, తినే వాళ్ళకి కొంచెం పలుచుగా. ఏంటంటే ఇంకో వాళ్ళకి ఏంటంటే చాలా మంది షుగర్ ఉందన్నమాట. షుగర్ వాళ్ళు ఎక్కువ రైస్ తినకూడదు. సో వాటి మేము జాగ్రత్త పడతాం అనమాట. బ్రౌన్ రైస్ అలాంటిది, చపాతి కానీ రొట్టె ఇవన్నీ ఉంటాయి కదా, అవి మేము వాళ్ళకి ఇస్తాం. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటంటే అన్నం వచ్చే టైం కల్లా నాకు ఈ రోజు అన్నం వద్దు, నాకు ఖచ్చితంగా నాకు ఇది చపాతీ కావాలి లేదా పాయసం కావాలంటారు కదా. మేమేం చేస్తామంటే కసం చేసి పెడతాం. అది వాళ్ళకి వద్దనకుండా మేము కసం చేసి పెడతాం. మా దగ్గర ఇదే ఉంది ఈ రోజు, ఇదే తినాలి అనేది ఏం లేదనమాట. ఎక్కువ టైమ్స్ ఫుడ్ అడిగితే ఇస్తారా? ఇస్తాం మేడం, ఖచ్చితంగా ఇస్తాం. అది ఉన్నారు కూడా ప్రెసెంట్ ఆల్రెడీ. చూసారు చాలా మంది మీరున్నప్పుడు నా ముందే అడుగుతున్నారు ఎన్నిసార్లు అప్పుడే 3 సార్లు వచ్చారు ఆయన. అలాంటి ఇబ్బంది ఏం లేదు మేడం, తినే విషయంలో దేనిలో ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. మా దగ్గర ఈ పొట్టి ఇదే పెడతాం, మీరు ఇదే తినాలని ఏం లేదు. వాళ్ళకి ఏం కావాలో చేసి పెడతాం అనమాట. ఓకే. ప్రతి ఒక్క వెజిటేబుల్స్ అనేవి మీ ఇక్కడ నుంచే పండిస్తున్నారా? అవును మేడం, అంటే ఎక్కువ రకం కాదు, కొన్ని. అంటే వీక్ లో ఒక రోజు మేము ఏదన్నా కొంచెం మంచిగా ఉంటుంది కదా, అంటే ఇక్కడ పండగలో ఎక్కువ పండగ మేడం. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అసలు చిన్న ఏజ్ లో చాలా ఏమంటారు మంచి మనసు ఉండాలి. ఫ్యామిలీని కానీ ఇంకా మిగతా దాంతో పెట్టుకొని ఇక్కడ వర్క్ చేయాలని అసలు ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే నాకు సార్ తెలుసు అనమాట, అంతకుముందు తెలుసు. సో సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చా. అంటే మామూలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక 1 month చేసి వెళ్ళిపోదాం అనుకున్నా. నా మనసులో ఆలోచన అది, ఇప్పుడు సార్ కూడా చెప్పలేదు, చేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇప్పుడు ముసలితో అంటే అంటారు కదా, ఇప్పుడు అంత నా ఏజ్ వేరేది, వెళ్తే ఎక్కువ ఉండలేను, నేను ఉండలేను, ఇంకా వెళ్ళిపోవాలి, నేను ఉండలేను అని చెప్పి అనుకున్నా. తర్వాత ఆ సారు మాట్లాడే విధానం గానీ, సార్ మనకి ఫ్యూచర్ గురించి చెప్తారు. ఇప్పుడు మామూలుగా మన తల్లిదండ్రులు ఎలా చెప్తారు మన గురించి, మేము ఇలా ఉండు అలా ఉండి అలా చెప్తారు. సార్ నాకు కూడా అలా చెప్పేవాళ్ళు అనమాట. 2 సార్లు కూడా నాకు మంచి చూసుకుంటారు, చూసుకుంటున్నారు, అలానే ఉంటారు. సో ఆ సార్ వల్ల ఇక్కడ ఉంటున్నాను అనమాట. నాకు ఎంజాయ్మెంట్ అంటే ఇంకేం లేదు. మామూలుగా అంటే అన్ని ఇక్కడే ఉంటాను అనమాట. ఇప్పుడు ఎంజాయ్మెంట్ అనేది ఏమొచ్చిందంటే ఇప్పుడు వెళ్తూ ఉంటా, వీళ్ళని చూసుకుంటూ ఉంటే అలవాటు అయిపోయింది అన్నమాట నాకు. ఇంకా మహా అయితే నైట్ సినిమాకి వెళ్తా, అది సార్ ఒప్పుకుంటే. అంటే ఎవరికి హెల్త్ అందరికి మంచిగుంటే, అది అందరికి మంచిగుంటే వెళ్తా అనమాట. ఒకవేళకి ఎవరికైనా బాగాలేకపోయినా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అని ఆలోచన ఉన్నా కానీ సార్ పంపారు ఫస్ట్. వాళ్ళందరూ మంచిగా ఉన్న వాళ్ళకి చూసుకొని వెళ్ళరా అంటారు, అని చూసుకొని వెళ్తాను అనమాట. అంటే సూపర్వైజర్ మీరు ఒక్కరేనా ఇంకా ఉన్నారా? ఒక్కడే మేడం. ఎంత మంది ఉండొచ్చు అప్రాక్స్ ఇక్కడ? మేడం 40 members ఉన్నారు మేడం ప్రెసెంట్. ఓకే, వాళ్ళందరినీ మీరే గైడ్ చేస్తున్నారు. సో మీకు చాలా పెద్ద గుండె ఉంది అయితే. సార్ వాళ్ళే మేడం అంతా. నా ఏజ్ లో ఈ ఏజ్ లో నేను చేసుకునేది అంతా నా వల్ల కాదు ఫస్ట్. సార్ చెప్పడం వల్ల, సార్ల వల్ల నేను కొంచెం ఇలా ఉన్నా అంతే. ఇలా ఉన్న కారణం కూడా సారే అనమాట. ఓకే, మీ ఏజ్ ఏంటండి మరి? ఆఫ్టర్ మ్యారేజ్ నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? ఇక్కడే ఉంటారా ఓల్డ్ ఏజ్ వాళ్ళతో? సార్ ఉండమంటే ఇక్కడే ఉంటా. లాస్ట్ గా మీరు వనప్రస్థ ఆరోగ్యశ్రీ గురించి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా నాకు కూడా చాలా నచ్చింది మేడం, చాలా సంతోషంగా వెళ్తూ ఉంటాం, చాలా సంతోషంగా ఉంది అనమాట. అంటే మీ ఏజ్ కి ఇది ఉండడం అనేది సూట్ అవుతుందా? నాకు నచ్చింది మేడం. ఫస్ట్ లో అలా అనిపించింది, తర్వాత ఫ్యూచర్ అర్థమైంది నాకు. అంటే ఇప్పటికే మనం కూడా ఇలా ఏజ్ కావాలి కదా, మనం కూడా ఇలా చూస్తారు కదా అనేది కొంచెం. అంటే నాకు ఇక్కడ ఉపాధి ఉంది, ప్లస్ వాళ్ళతో ఉండడం నాకు చాలా నచ్చింది అనమాట.
ఇంకేం కావాలి మేడం ఇంతకన్నా. ఓకే, మీ ఇంట్లో ఉన్నారండి ఓల్డ్ ఏజ్ వాళ్ళు? ఉన్నాయి మేడం, అదే అప్పుడు ఇలాంటి కేర్ తీసుకున్నారా మీరు? తీసుకోవాలి కదా. తీసుకున్నారు. సో ఇక్కడికి వచ్చాక ఇంకా ఎక్స్పీరియన్స్. అవును మేడం. ఓకే అండి, సరే చూసారు కదా అండి, సూపర్వైజర్ గారు అయితే అసలు వనప్రస్థ గురించి చాలా మంచిగా చెప్పారు. తన ఏజ్ అనేది చూసుకోకుండా కూడా తన సేవా భావాన్ని ఇక్కడ మాత్రమే కంప్లీట్ చేసుకుంటా అని చెప్తున్నారు. వాళ్ళ సార్ పర్మిషన్ ఇస్తే కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తన లైఫ్ ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. సో దీనికి మాత్రం మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే చాలా వరకు ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఉండలేరు. వనప్రస్థ ఆరోగ్యశ్రీ మేనేజ్మెంట్ మాత్రం మనం చాలా వరకు ధన్యవాదాలు తెలపాలి. ఇలాంటి వృద్ధులకు మంచి సేవను అందిస్తున్నందుకు. ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వారితో మాట్లాడి మళ్ళీ తెలుసుకుందాం.